అంటే ఒక వ్యక్తి జీవితంలో గురువుని ఎలా గుర్తించాలి అంటే, ఎందుకంటే ఆ వ్యక్తి అప్పటికి అజ్ఞానంలో ఉంటారు. మనకి వీరే సరైన గురువు అనేది ఎలా గుర్తించగలగాలి? అంటే దానికి ఏమన్నా తార్కాణాలు కానీ అంటే ఏమన్నా ఇవి ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న అండి. ఒక్కోసారి అనిపిస్తుంది శిష్యుడు గురువుని ఎన్నుకోవడమే కాదు, గురుదేవులు కూడా శిష్యుని ఎన్నుకుంటారు. మంచి మాట. ఎందుకంటే మామూలుగా మనకున్న సంబంధాలు, జీవితంలో ఎన్నో సంబంధాలు ఉంటాయి. అన్నదమ్ముల సంబంధం, అవును, భార్యాభర్తల సంబంధం, తల్లి బిడ్డల సంబంధం, చాలా స్నేహితుల మధ్య సంబంధం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక జన్మకే పరిమితం అవుతుంటాయి. ఒక్కొక్కసారి మరో జన్మ కూడా రావచ్చు. ఎంత గాఢంగా ఉంటుందో ఈ సంబంధం, అది మరో జన్మ కూడా వెళ్తుంది. కానీ గురు శిష్యుల సంబంధం అనేది శాశ్వతమైనది, ఒక జీవితానికి పరిమితమైనది కాదు. అవసరమైతే శిష్యుడు అంతిమ ముక్తి పొందే వరకు అన్ని జన్మల్లోనూ శిష్యుడి యొక్క బాధ్యతను గురుదేవులు తీసుకుంటారు. అలాంటి వ్యక్తి అసలైన గురువులు. మనం వకయోగి ఆత్మకథ గురించి చూశారంటే, ఈ పుస్తకం మీ గురించి బహుశా వినే ఉంటారు, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. ఈ పుస్తకం 1946లో మొదటిసారిగా ప్రచురించబడింది ఇంగ్లీష్లో. ఇప్పుడు 50కు పైన భాషల్లో ఉంది. భారతదేశంలోనే 14 భాషల్లో ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, ఈ అన్ని భాషల్లోనూ ఉంది. ప్రపంచంలో 90% ప్రజలు వాళ్ళ మాతృభాషలోని ఇప్పుడు చదవగలరు దీన్ని. దీంట్లో ఉంటుంది గురు శిష్యుల సంబంధం గురించి. బాబాజీ అనే పేరు వినుంటారు మీరు, మహాతాల్ బాబాజీ. ఆయన శిష్యులు లహిరి మహర్షులు. కథ వినుంటారు ఇక్కడ. లహిరి మహర్షులు బాబాజీని కనుక్కోలేదు. బాబాజీ లహిరి మహర్షుల్ని గుర్తించి దాని దగ్గరికి పిలిపించుకున్నారు. దాని అర్థం ఏంటి? శిష్యుడే కాదు, భగవంతుడిని, గురువుని ఎన్నుకునేది గురుదేవులు కూడా శిష్యుల్ని ఎన్నుకుంటారు.